Speaking English naturally, the same way that we speak our native language. ఫ్రెండ్స్, వాట్ ఆర్ ఈడియమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడటం జరిగింది. సో ఈ వీడియో ఇంతకుముందు వీడియోకి కంటిన్యూయేషన్. ఇడియం అంటే ఏంటి? A group of words whose meaning is different from the meanings of the individual words. For example, be all eyes. The best way to understand an idiom is to see it in context. The eyes are the basis of a large number of idioms. అంటే ఐజ్ అనే వర్డ్తో ఇంగ్లీష్లో చాలా ఇడియమ్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో మనం ఐ ఓర్ ఐజ్ అనే వర్డ్ మీద బేస్ అయినటువంటి 5 ఇడియమ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని ఇడియమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ఇడియం క్యాచ్ వన్స్ ఐ. క్యాచ్ వన్స్ ఐ అంటే గెట్ వన్స్ అటెన్షన్. తెలుగులో అయితే ఒకరి దృష్టిని ఆకర్షించుట, ఒకరి దృష్టిని ఆకర్షించుట అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, ద సర్వర్ స్టిల్ హ్యాజంట్ టేకెన్ అవర్ ఆర్డర్, వీ జస్ట్ కాంట్ క్యాచ్ హిజ్ ఐ. అంటే సర్వర్ ఇంకా మా ఆర్డర్ తీసుకోలేదు, మేము ఇంకా అతని దృష్టిని ఆకర్షించలేకపోయాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ డ్రెస్ జస్ట్ కాట్ మై ఐ అండ్ ఐ కుడెంట్ రెసిస్ట్ బయింగ్ ఇట్. అంటే ఈ డ్రెస్ నన్ను బాగా ఆకట్టుకుంది, అంటే చూడగానే నా దృష్టి దాని మీద పడింది, అందుకని దీన్ని కొనకుండా ఉండలేకపోయాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద వాజ్ ఎట్ అ ఫ్రెండ్స్ హౌస్ హ్యాడ్ కాట్ మై వైఫ్స్ ఐ, షీ వాంటెడ్ సంథింగ్ లైక్ దట్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే మా ఫ్రెండ్ ఇంట్లోని ఒక వాజ్ నా వైఫ్ దృష్టిని ఆకర్షించింది, దాన్ని చూసినప్పటి నుండి అటువంటిది, అంటే అటువంటి వాజ్ కావాలని నా వైఫ్ అంటోంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, వన్ ఆఫ్ ద బుక్స్ ఆన్ ద టాప్ షెల్ఫ్ కాట్ మై ఐ అండ్ ఐ టుక్ ఇట్ డౌన్ టు లుక్ ఎట్ ఇట్. అంటే పై అరలో ఉన్న ఒక పుస్తకం నన్ను ఆకర్షించింది, సో నేను దాన్ని తీసుకొని చూశాను. నెక్స్ట్ వన్, యువర్ షాప్ నీడ్స్ అ బోల్డ్ సైన్ దట్ విల్ క్యాచ్ ది ఐ ఆఫ్ ఎనీవన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాచ్ ది ఐ ఆఫ్ తర్వాత ఎనీవన్ అనే యూజ్ చేయబడింది. సో ఇలా కూడా యూజ్ చేయవచ్చు. అంటే ఈ వీధిలో నడిచే అందరి దృష్టిని ఆకర్షించగలిగేటువంటి ఒక మంచి సైన్ లేదా బోర్డ్ నీ షాప్కి చాలా అవసరం. అంటే చూడగానే వాళ్ళ దృష్టి నీ షాప్ మీద పడేటట్లు అని అర్థం. సో ఫ్రెండ్స్, ఒకరి దృష్టిని ఆకర్షించుట అనే అర్థంలో మనం క్యాచ్ వన్స్ ఐ అనే ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇడియం, హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ వన్స్ హెడ్. హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ వన్స్ హెడ్ అంటే డిటెక్ట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్ అరౌండ్. అంటే చుట్టూరు జరిగే అన్ని విషయాలను గమనించగలిగినటువంటి శక్తి. తెలుగులో అయితే వెనుక జరుగుతున్న దానిని కూడా పసిగట్టగల, వెనుక జరుగుతున్న దానిని కూడా పసిగట్టగల అంటే ప్రతి విషయాన్ని కనిపెట్టగలిగిన సూక్ష్మ పరిశీలన శక్తి, చుట్టూ ఉన్న వాటి మీద అవగాహన కలిగి ఉండటం. ఇంకా చెప్పాలంటే ఒకరి వెనుక జరుగుతున్న విషయాన్ని కూడా పసిగట్టగలిగే శక్తి అనే అర్థంలో ఈ ఇడియం హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ వన్స్ హెడ్ అనే ఇడియం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమైపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ నీడ్ టు హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ దేర్ హెడ్స్. అంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించగలిగి ఉండాలి. అంటే పిల్లలు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై టీచర్ సీమ్స్ టు హ్యావ్ ఐస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హర్ హెడ్. అంటే మా టీచర్కి ప్రతి విషయాన్ని గమనించగలిగిన శక్తి ఉంది, ఆమె వెనుక ఏం జరుగుతుందో కూడా పసిగట్టగలదు అని అర్థం. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హర్ హెడ్ అండ్ ఈజ్ ఆల్వేస్ అలర్ట్ టు ద స్లైటెస్ట్ సైన్ ఆఫ్ ట్రబుల్. అంటే ఆమెకి అమోఘమైన పరిశీలన శక్తి ఉంది, ఆమె ఎప్పుడు అలర్ట్గా ఉండి ఏ చిన్న కష్టం వచ్చే పరిస్థితినైనా పసిగట్టగలుగుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ నో వీ వర్ హియర్, యూ మస్ట్ హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. అంటే మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎలా తెలుసు,
నువ్వు నీ వెనుక జరిగే వాటిని లేదా చుట్టూ జరిగే వాటిని పసిగట్టగలవు. నీకు నిజంగా చాలా అద్భుతమైనటువంటి పరిశీలన శక్తి ఉంది అని అర్థం. సో ఫ్రెండ్స్, చుట్టూరా జరిగే వాటిని గమనించగలిగిన సూక్ష్మ పరిశీలన శక్తి, ఒకరి వెనక ఏం జరుగుతుందో తెలుసుకోగల శక్తి ఉండటం అనే అర్థంలో మనం హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ వన్స్ హెడ్ అనే ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇడియం హ్యావ్ గాట్ ఐజ్ లైక్ ఏ హాక్. హ్యావ్ గాట్ ఐజ్ లైక్ ఏ హాక్. ఇక్కడ బ్రాకెట్స్లో గాట్ అనే వర్డ్ ఉంది. దీన్ని మనం ఆప్షనల్గా యూజ్ చేయవచ్చు. మీనింగ్ ఏంటి అంటే బీ వెరీ అబ్జర్వెంట్, అంటే సూక్ష్మ పరిశీలనా శక్తి కలిగి ఉండుట, నిశిత పరిశీలనా శక్తి. అదే తెలుగులో డేగ కళ్ళతో, అంటే డేగ కళ్ళు లాంటి కళ్ళు కలిగిన అని అర్థం. ఎవరైనా చాలా నిశితంగా పరిశీలించగలిగే శక్తి కలిగి ఉంటే ఆ సందర్భంలో ఈ ఇడియం యూజ్ చేస్తారు. మరి డేగ కళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే డేగ చాలా చిన్న చిన్న వాటిని కూడా దూరం నుంచి చూడగలుగుతుంది. అందుకే నిశితంగా చూడగలిగే కళ్ళను డేగ కళ్ళతో పోలుస్తారు. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, మామ్ హ్యాస్ ఐజ్ లైక్ ఏ హాక్, సో షీల్ డెఫినెట్లీ నోటీస్ ఇఫ్ యూ స్నీక్ సమ్ ఆఫ్ దోస్ కుకీస్ అవుట్ ఆఫ్ ద కిచెన్. అంటే పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు, నువ్వు వంటగదిలోనికి వెళ్ళి కుకీస్ దొంగతనంగా తీస్తే అమ్మ ఖచ్చితంగా గుర్తుపట్టేస్తుంది. అమ్మకి డేగ కళ్ళు ఉన్నాయి అంటే అమ్మకి తెలిసిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ గాట్ ఐజ్ లైక్ ఏ హాక్ అండ్ ఈజ్ యూజువల్లీ వెరీ పర్సెప్టివ్. అంటే అతని కళ్ళు డేగ కళ్ళు, సో అతను ప్రతి విషయాన్ని గమనించగలడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సూపర్వైజర్ హ్యాస్ ఐజ్ లైక్ ఏ హాక్, సో బీ కేర్ఫుల్ హీ డజంట్ క్యాచ్ యూ ఈటింగ్ ఎట్ యువర్ డెస్క్. అంటే మన సూపర్వైజర్కి డేగ కళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు డెస్క్ దగ్గర తిన్నట్లయితే అతను గుర్తుపట్టగలడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ప్రూఫ్ రీడింగ్, హీ హ్యాస్ గాట్ ఐజ్ లైక్ ఏ హాక్. అంటే అతను ప్రూఫ్ రీడింగ్లో దిట్ట, అతనికి డేగ కళ్ళు ఉన్నాయి అంటే అతను చాలా నిశితంగా పరిశీలించగలడు, అందుకే అతను ప్రూఫ్ రీడింగ్ వర్క్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, నిశితంగా పరిశీలించగలుగుట లేదా డేగ కళ్ళతో అనే అర్థంలో హ్యావ్ గాట్ ఐజ్ లైక్ ఏ హాక్ అనే ఇడియం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇడియం ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టైం, చాలా తక్కువ సమయంలో. మరి తెలుగులో సమానార్థం ఏంటి అంటే రెప్పపాటులో, రెప్పపాటు కాలంలో. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అండ్ నో వన్ కుడ్ డూ ఎనీథింగ్ టు ప్రివెంట్ ఇట్. అంటే అదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది, ఎవరు ఏమీ చేయలేకపోయారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. అంటే జీవితం అనేది రెప్పపాటులో మారిపోతుంది అని అర్థం. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఈ పరిస్థితి మనం ఆల్రెడీ కోవిడ్-19 పాండమిక్లో చూడటం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ది యాపిల్ ఆఫ్ మై ఐ ఈజ్ 1 year old. ఫ్రెండ్స్, తెలుసు కదా, ది యాపిల్ ఆఫ్ మై ఐ అంటే మనకి అత్యంత ఇష్టమైన, ప్రియమైన అని అర్థం. సో ఇక్కడ ఏంటి అంటే తన న్యూ బోర్న్ బేబీ గురించి చెప్తున్నట్లు, అంటే నా బేబీ పుట్టి అప్పుడే 1 year అయింది అని అర్థం. అయితే ఈ ఎగ్జాంపుల్లో ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్పపాటు కాలంలో అని అర్థం కాకుండా అతి తక్కువ సమయంలో, అంటే 1 year ఎప్పుడు అయిందో కూడా తెలియలేదు, చాలా స్పీడ్గా అయింది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, a careless word can bring your relationship to a crashing end in the blink of an eye. అంటే అజాగ్రత్తతో ఏదైనా మాట అంటే మంచి రిలేషన్షిప్ కూడా ఒక్క క్షణంలో లేదా రెప్పపాటు కాలంలో అంతమైపోతుంది అని అర్థం.
నెక్స్ట్ వన్, చిల్డ్రన్ కెన్ ఇంజ్యూర్ దెమ్సెల్వ్స్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. అంటే పిల్లలు రెప్పపాటులో వాళ్ళని వాళ్ళు ఇంజ్యూర్ చేసుకోగలరు, అంటే ఆడుకునేటప్పుడు కానీ ఇతర సందర్భాలలో. సో ఫ్రెండ్స్, రెప్పపాటు కాలంలో అనే అర్థం రావడం కోసం ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అనే ఇడియం యూస్ చేస్తారు. అంటే అతి తక్కువ సమయంలో, రెప్పపాటు కాలంలో, చాలా వేగంగా అని అర్థం. నెక్స్ట్ ఇడియం కీప్ ఎన్ ఐ ఆన్. కీప్ ఎన్ ఐ ఆన్ అంటే గివ్ అటెన్షన్ టు ఓర్ మానిటర్ క్లోజ్లీ. అంటే అటెన్షన్ పే చేయడం లేదా జాగ్రత్తగా పరిశీలించడం. తెలుగులో అయితే ఓ కన్నేసి ఉంచుట, ఓ కన్నేసి ఉంచుట అంటాం కదా, అది. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, కీప్ ఎన్ ఐ ఆన్ ద స్టూడెంట్స్. వీ డోంట్ వాంట్ దెమ్ టు చీట్ డ్యూరింగ్ ది ఎగ్జామ్స్. అంటే స్టూడెంట్స్ మీద ఒక కన్నేసి ఉంచు, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, అందులో వాళ్ళు చీట్ చేయకుండా అంటే కాపీ కొట్టకుండా ఒక కన్నేసి ఉంచు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ మై నైబర్ టు కీప్ ఎన్ ఐ ఆన్ మై హౌస్ వైల్ ఐ వాజ్ అవే. అంటే నేను ఊళ్ళో లేనప్పుడు లేదా వేరే ఊరికి వెళ్తూ మా పొరుగింటి వాళ్ళకి చెప్పాను, ఏమని, మా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి, అంటే మా ఇల్లు కాస్త గమనించండి. నెక్స్ట్ వన్, ద ఉమన్ కెప్ట్ అన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ యాజ్ దే ప్లేడ్ ఆన్ ద బీచ్. అంటే పిల్లలు బీచ్లో ఆడుకుంటూ ఉన్నారు, సో ఆమె వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచింది. ఎందుకని? బీచ్ కాబట్టి నీళ్ళలోకి వెళ్తే ప్రమాదం కదా, అందుకని. నెక్స్ట్ వన్, కీప్ ఎన్ ఐ ఆన్ ద రోడ్ ఓర్ వీ మైట్ మిస్ ద టర్న్ వీ నీడ్ టు టేక్. అంటే మనం కార్ డ్రైవ్ చేస్తూ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నాం, ఏమని, రోడ్డు మీద ఒక కన్నేసి ఉంచు, అంటే చూస్తూ ఉండు, లేకపోతే మనం తీసుకోవాల్సిన టర్న్ మనం మిస్ అవుతామేమో. One more example, she had put on a lot of weight lately, so she started keeping an eye on what she ate. అంటే ఆమె చాలా వెయిట్ పెరిగింది, అందుకని తను ఏమేమి తింటుందో వాటి మీద ఒక కన్నేసి ఉంచడం ప్రారంభించింది. అంటే ఏంటి? తను తినే వాటిని గమనించడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చివరి ఇడియం టర్న్ అ బ్లైండ్ ఐ. టర్న్ అ బ్లైండ్ ఐ అంటే ప్రిటెండ్ నాట్ టు నోటీస్ ఓర్ ఓవర్లుక్. అంటే చూసినా కూడా చూడనట్టు నటించడం, చూసి చూడనట్టుగా ఉండడం. దీనికి తెలుగులో సమానార్థం ఏంటి అంటే చూసి చూడనట్టు, అంటే చూసినా చూడనట్లుగా వ్యవహరించడం, చూసి చూడనట్లు. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, ప్లీజ్ డోంట్ టర్న్ అ బ్లైండ్ ఐ టు వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే జరిగేదాన్ని పట్టించుకోకుండా ఉండవద్దు, అంటే చూసి చూడనట్టు ఉండవద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కాంట్ యూ జస్ట్ టర్న్ అ బ్లైండ్ ఐ టు దిస్ లిటిల్ ఇన్సిడెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ మామ్ అండ్ డాడ్. అంటే ఒక పిల్లవాడు ఇలా బ్రతిమలాడుకుంటున్నాడు, ఈ చిన్న విషయాన్ని చూసి చూడనట్లు వదిలేసి మా మామ్ అండ్ డాడీకి చెప్పకుండా ఉండొచ్చు కదా అని. నెక్స్ట్ వన్, ది అథారిటీస్ ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ టు హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్. అంటే అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనను పట్టించుకోవడం లేదు, అంటే వాళ్ళు చూసి చూడనట్లుగా ఉన్నారు. నెక్స్ట్ వన్, హౌ కెన్ యూ టర్న్ అ బ్లైండ్ ఐ టు ఆల్ దోస్ స్టార్వింగ్ చిల్డ్రన్. అంటే అంతమంది ఆకలితో ఉన్న పిల్లలను అలా పట్టించుకోకుండా లేదా చూసి చూడనట్లు ఎలా వదిలేస్తారు. వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ నోస్ హీఈస్ లయింగ్ టు హర్ బట్ షీ ఈస్ చూసింగ్ టు టర్న్ అ బ్లైండ్ ఐ టు ద సిచ్యుయేషన్. అంటే ఆమెకి తెలుసు అతను అబద్ధమాడుతున్నాడు అని, అయినా సరే ఆమె మాత్రం ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయాలని నిర్ణయించుకుంది. సో ఫ్రెండ్స్, చూసి చూడనట్టు అనే అర్థం రావాలంటే టర్న్ అ బ్లైండ్ ఐ అనే ఇడియం యూస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం తెలుగులో వాడే ఇటువంటి చాలా ఎక్స్ప్రెషన్స్ స్థానంలో సమానార్థం వచ్చే ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇక్కడ ఇడియమ్స్, ఇటువంటివి వాడి మన లాంగ్వేజ్ని న్యాచురల్గా మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.